స్నేహ, నేను ల్యాబ్ నుండి లాఫింగ్ గ్యాస్ తీసుకొచ్చాను. నువ్వేమైనా చూసావా? నేనేం చూడలేదు. బావా ఓ వంశీకు అంటాడు ఇప్పుడు నుంచి అట్రా సాన సేపు నుంచి నవ్వుతున్నాడు. నీ కాలేజ్ టైం అయిపోయినది. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఆగు. ఈ ఏరియాలో అందరూ వీరు ఏడు బా నవ్వు కూడా వినపట్లేదు. ఎలా తగ్గింది బావా? ఏ మంత్రం వేసినావు? ఎందుకు చేశారు ఈ పని? ఏ పని బా? ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారు. ఇంకా నటించకండి. ప్రూఫ్లు అంటావేంటి బావా? మేమేమన్నా నీకు 420 కనపడతారా ఏంటి? మీ ఇద్దరికన్నా వాళ్లే బెటర్. అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదేం పిచ్చి పని కాదు సార్, రివెంజింగ్. ఆహా, రివెంజ్. ఎస్ సార్. అయ్యో, అయినా నీ ఫోకస్ అంతా ఫైనల్ మ్యాచ్ మీద ఉండాలి అంటే ఇలాంటి పనికి మళ్ళా పనుల మీద పెడుతున్నావా? నువ్వేంటి దగ్గరుండి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయించమంటే ఇలాంటి క్రైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు బా, నాకు నా చెల్లికి ఐస్ క్రీమ్ తప్పితే ఇంకేం తెలియదు బా. రేపు పొద్దున మీ చెల్లెలతో పాటు నువ్వు కూడా గ్రౌండ్ లో 20 రౌండ్స్ కొట్టు. 20 రౌండ్స్ నా వల్ల కాదు బా, నా నెయ్యలేదు బాబా. 20 రౌండ్ల నా వల్ల కాదే. యాక్షన్ నీకు, యాక్షన్ నాక. నీకు రేవాంచుకో దన్నవే. బావి నవ్వు ఎలా కనపడు చెప్పవే. ఏ లైట్ తీసుకున్నాయా? 20 రౌండ్లే కదా, అవలీలగా పరిగెత్తేయచ్చు. నా దగ్గర వీరు మీద రివెంజింగ్ తీర్చుకోవడానికి చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. అదే ప్రాక్టీసింగ్ అవుతుందిలే అన్నయ్య. చలే చలే. ఈ నవ్వు ఆపడానికి బాగా వెయిట్ చేసాడు. చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇవాళ అగ్రిమెంట్ సైన్ చేయడంతో మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది సూర్య. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రాఫిట్స్ రాగానే ఫస్ట్ నీకు డైమండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేస్తాను. ఇలాంటివి సర్ప్రైజ్ చేయాలి సూర్య, ముందే చెప్తే థ్రిల్ ఉండదు. పద. ఇదంతా మన సైటే చూడు. మీతో టైప్ అవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిస్టర్ అవినాష్. థ్యాంక్ యూ సార్. మనం బిజినెస్లో ముందు ముందు చాలా లాభాలు చూడాలి. తప్పకుండా. మిస్టర్ మనోహర్, ఏం జరుగుతుంది ఇక్కడ? మేము ఏవి కంపెనీతో టైప్ అయ్యి మా బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అదేంటి, ఇవాళ మనం అగ్రిమెంట్ చేసుకోవాలి కదా? అది క్యాన్సిల్ చేశాం. మేము మీతో టైఅప్ అవ్వడం లేదు. వాట్ ఆర్ యు జోకింగ్ మిస్టర్ మనోహర్? డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాం. మేము 5 crores కూడా ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? మీతో జోక్ చేయడానికి మేము మీ అంత ఖాళీగా లేం మిస్టర్ శ్రీషిక. మీరు చీట్ చేశారు కాబట్టే మీతో డీల్ క్యాన్సిల్ చేశాం. మేమేం చీట్ చేసాం? మా కంపెనీ పేరు అడ్డం పెట్టుకుని వెంచర్ స్టార్ట్ అవ్వకముందే మీరు పబ్లిక్కి ప్లాట్స్ సేల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. నో, ఇదంతా అబద్ధం. మేము అలాంటిదేం చేయలేదు. జస్ట్ ఎ మినిట్. మరి ఇదేంటి?
ఇవన్నీ ఫేక్. ఎవరో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. వీటితో మాకే సంబంధం లేదు. మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు. మీలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేయాలనుకోవడమే తప్పు. మేము ఇన్వెస్ట్ చేసిన 5 కోట్లు తిరిగి ఇవ్వండి. ఏ 5 కోట్లు? ఒక్క రూపాయి కూడా మీకు తిరిగి రాదు. డాక్యుమెంట్స్ చదివి సైన్ చేయలేదా మీరు? టర్మ్స్ బ్రేక్ చేస్తే పెనాల్టీ కింద పెట్టుబడి మొత్తం మాకే సొంతమవుతుంది. మై గాడ్, ఇది చాలా పెద్ద మోసం. మిమ్మల్ని వదిలిపెట్టాం. హే, ఏం చేస్తారు చేసుకోపోండి. మిస్టర్ మనోహర్, మీరు బాగా ఎక్కువ చేస్తున్నారు. ఈ సంతకాలు మీరు పెట్టలేదు. ఏయ్, ఇవి మీవే, మీరు పెట్టిన సంతకాలే. ఇవి మావి కాదని చెప్తున్నారా? మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. ఏంటి ఇది? నువ్వే పెట్టావు. మేము పెట్టలేదు. ఖచ్చితంగా నువ్వే పెట్టావు. మేము పెట్టలేదు. ఏయ్, మేము ఈ పంపించు. సంతకాలు చేయలేదంటుంటే ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏంటిదంతా? ఏయ్, వీటి మీద ఏయ్, మేము ఎందుకు సంతకాలు చేస్తాం? ఏంటి ఇవన్నీ? ఆగండి. ఏయ్, సూర్య, 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 కంట్రోల్ సూర్య. మొత్తం నీ వల్లే. నీ మాట విని తప్పు చేశాను. రుద్రన్ నీ మాట వినాల్సింది. 5 కోట్లు నష్టపోయాం. ఇప్పుడు పెదనాడికి నా మొహం ఎలా చూపించాలి? కమాన్ సూర్య, వాడు ఇవ్వను అంటే వదిలేస్తామా? మనం లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. లీగల్ గా ప్రొసీడ్ అయినా మనం ఏం చేయలేము ఇష్క. వాడి దగ్గర డాక్యుమెంట్స్ పక్కడబందీగా ఉన్నాయి. చాలా ప్లాన్డ్ గానే వాళ్ళు ట్రాప్ చేశారు మనల్ని. రిలాక్స్ సూర్య, నేను వీరు అన్నయ్యతో మాట్లాడతాను. అన్నయ్య ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అంతవరకు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వకూడదు, సరేనా? ఏమని చెప్పాలి? నేను పెద్ద ఫూల్ అయ్యానని చెప్పాలా? ఏం చేస్తావో చెయ్యి. డీల్ సెట్ చేసింది నువ్వే కదా. ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయి. ఛా! కార్తిక్ గారు ఏం చేస్తున్నారు? ఏంటి కార్తిక్ గారు ఏదో లెక్కలేస్తున్నారు? ఈ అకౌంట్స్ లో ఏదో తేడా కొడుతుందండి. కార్తిక్ గారు, నేను లెక్కల్లో పులినండి, పులిని. మీరే ఏదో రాంగ్ క్యాల్కులేషన్ వేస్తుంటారు. చూడండి, నా లెక్క ఎప్పుడు తప్పు కాదండి. కార్తిక్ గారు, ఏమైందండి? ఉదయం నుంచి కుడి కన్ను తెగదుతుందండి. మగవాళ్ళ కుడి కన్ను ఎదిరితే అదృష్టం అండి. ఆ, అయితే మేడం గారు నా కోసం స్పెషల్గా వంట చేసి తీసుకొస్తారు. అవును మరి. మేడం గారు వచ్చి రాగానే నేరుగా మీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి మీకోసం స్పెషల్గా చేసుకొచ్చానని క్యారేజ్ కొడిస్తారే. ఆశకు కూడా హద్దు ఉండాలండి.